నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు దీపావళి వచ్చేస్తుంది. సో అందరికి ఇష్టమైన పండుగ ధనత్రయోదశి. కనీసం ఆడవాళ్ళు ఆ రోజు గ్రామ్ బంగారమైనా కొనుక్కోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బంగారంతో పాటు వెండైనా ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలి అని చెప్పేసి అంటారు. ఈసారి ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే అసలు ఏం చేయాలి? ధనత్రయోదశిని అసలు ఎలా జరుపుకోవాలి? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనకు 5 రోజుల పండగ నిర్ణయం చేయడం జరిగింది. అయితే ధనత్రయోదశి నుంచి మొదలుకొని మనకు ఈ యొక్క భావబీజ్ అంటూ ఉంటారు. అంటే ఈ యొక్క చెల్లెలి చేతి వంట తినేట భగినీ హస్త మనదికు భగినీ హస్త భోజనం అంటారు. అప్పటి వరకు ఆచరించేటటువంటి పండగ దీపావళి పండగ. దీపావళి పండగ అంటేనే 5 రోజుల పండగ అని పేరు దానికి. అయితే మొట్టమొదటిగా ఈ ధనత్రయోదశి నుంచే ప్రారంభం అవుతుంది. ఇక్కడ ధనత్రయోదశి యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుంటే లక్ష్మీదేవిని ఏ రకంగా పూజించాలో అర్థమవుతుంది. ధనత్రయోదశి యొక్క డెఫినేషన్ తెలియకుండా నేను లక్ష్మీదేవిని ఆ రోజున పూజిస్తారు, అందరూ పూజిస్తారు కదా, నేను కూడా పూజిస్తున్నాను అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. అయితే ఈ యొక్క ధనత్రయోదశి వెనక పురాణ గాథ ఒకటి ఉంది. క్షీరసాగర మథనం జరిగేటప్పుడు దేవతలు రాక్షసులు అందరూ కూడా క్షీరసాగర మథనం చేసేటప్పుడు అందులో నుంచి అనేక రకాలైనటువంటి వస్తువులు వచ్చాయి. ఐరావతం వచ్చింది, చక్కగా ఆలాహలం వచ్చింది, ఆ తర్వాత వచ్చేసి ధన్వంతరి భాండాగారం వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, ఇలా ఎన్నో కామధేను వచ్చింది, ఇలా ఎన్నో రకాలైనటువంటి వస్తువులు ఆ యొక్క క్షీరసాగర మథనం నుంచి బయటకు వచ్చాయి. అందులో నుంచి ఉద్భవించినటువంటి తల్లి శ్రీ మహాలక్ష్మి. అది ఎప్పుడు జరిగింది? ఇదిగో ఈ ధనత్రయోదశి రోజునే క్షీరసాగర మథనం జరిగి లక్ష్మీదేవి పాలకడలి నుంచి ఉద్భవించింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజు అని జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ ధనత్రయోదశి లక్ష్మీదేవి యొక్క పుట్టినరోజు అని చెప్పి అర్థము. అయితే ఆ రోజున లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి యొక్క రూపానికి విష్ణుమూర్తి ఆకర్షితుడై ఈమెను నేను భార్యగా పొందుతానని చెప్పేసి విషాన్నేమో శివుడు తీసుకున్నాడు, లక్ష్మీదేవినేమో విష్ణుమూర్తి తీసుకున్నాడు. అయితే లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించినటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వరమిస్తాడు. సకల సిరి సంపదలకు సకల విధములైనటువంటి ఈ యొక్క ధనానికి నువ్వు అధినాయకురాలిగా ఉండేసి ప్రజలందరినీ ఉద్ధరిస్తావు అని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తి వరమిచ్చాడు. దానితో ఆ లక్ష్మీదేవి సిరి సంపదలకు నిలయమైంది. అందుకే ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఈ ధనత్రయోదశి రోజునే జరిగింది. కాబట్టి అప్పటి నుంచి శ్రీ మహాలక్ష్మిని ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో ఆ లక్ష్మీదేవి ప్రతీకగా దీపాలు వెలిగిస్తారో, ఎందుకంటే ధనత్రయోదశి నుంచే మన దీపాల పండుగ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ దీపాలు వెలిగించేటటువంటి పద్ధతి చాలా విశేషమైనది. అలాగే లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి వచ్చింది కదా, కాబట్టి లక్ష్మీదేవి యొక్క రూపకంగా మనం ఏం చేస్తామంటే బంగారము అంటే లక్ష్మీ ప్రతీకగా చూస్తాము, చిల్లర నాణాలు అంటే లక్ష్మీప్రదంగా చూస్తాము, కరెన్సీ నోట్లు అంటే లక్ష్మీప్రదంగా చూస్తూ ఉంటాము. కరెన్సీ నోట్ ఏదైనా కాళ్ళకు తగిలినా కళ్ళకు అద్దుకుంటా ఉంటాము. కానీ ఇక్కడ నిజమైనటువంటి ధనం ఏంటి అంటే బంగారము అని అర్థము. అలాగే ఈ వెండి కూడా దాంతోనే సమానం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ బంగారం కొనడము అనేటటువంటిది ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే బంగారాన్ని కొంటారో అది అక్షయంలా పెరిగి మీ జీవితంలో వృద్ధిలోకి తీసుకొని రావడానికి దోహదం చేస్తూ ఉంటుంది. ఆ రోజు కొన్నటువంటి బంగారం మళ్ళీ అమ్మకూడదు. అలాగే ఆ బంగారం దాచిపెట్టి మీరు ఏదైనా ఆభరణం లాంటిది చేసుకోవాలే తప్ప మళ్ళీ అమ్మడానికి వీలు, ఎందుకంటే అమ్మడానికి కూడా కుదరదు. ఎందుకంటే ఆ రోజున కొన్నటువంటి ఏదైతే బంగారం ఉంటుందో అది దినదినంగా ప్రవర్తమానంగా పెరుగుతుంది. అందుకే ఎవ్రీ దీపావళికి చాలా మంది బంగారం కొంటూ ఉంటారు. బంగారం దీపావళికి కొనరు, మళ్ళీ ధనత్రయోదశి రోజు కొంటారు. ఎందుకు అంటే దీపావళి అమావాస్యతో కూడుకొని వస్తుంది కాబట్టి అమావాస్య రోజు బంగారం కొనడం కానీ అమ్మడం కానీ ఎవరు చేయరు. కాబట్టి ధనత్రయోదశిలో బంగారం వెండి లాంటి వస్తువులు చాలా మంది తీసుకుంటూ ఉంటారు. ఇంకో విషయం ఏంటి అంటే కనుక ఈ ధనత్రయోదశి రోజునే ధన్వంతరి అనేటటువంటి ఔషధ భాండాగారం ఆ క్షీరసాగర మథనం నుంచి వచ్చింది. కాబట్టి ఆ రోజున ధన్వంతరి భాండాగారం వచ్చింది కాబట్టి ధన్వంతరిని కూడా పూజించడం అనేటటువంటిది మనకు ఆచారము. అలాగే ఈ సమయంలో గణపతిని, శ్రీ మహాలక్ష్మిని,
ధనవంతరి యొక్క రూపాన్ని, అలాగే యమధర్మరాజుని, ఈ నలుగురిని కూడా ఆ రోజు తప్పకుండా పూజ చెయ్యాలి అని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. యమధర్మరాజుకు కూడా పూజ చేస్తారా గురువు గారు? 100% యమధర్మరాజు యొక్క పూజ కూడా ఆ ధనత్రయోదశి రోజున చాలా మంది ఆచరిస్తుంటారు. అప్పటి నుంచే యమదీపము అని చెప్పేసి చాలా మంది పెడుతూ ఉంటారు. అది ఎలా పెడతారంటే ఆ ధనత్రయోదశి నుంచి ప్రారంభమై 5 రోజులు పెడుతూ ఉంటారు. ఎందుకు అనంటే గనక ఈ యొక్క యమధర్మరాజు దానికి కూడా ఒక కథ ఉంది. అది యమదీపము అని చెప్పేసి చాలా మంది ఆచరిస్తూ ఉంటారు. అయితే పురాణ కాలంలో ఒక రాజుగారికి సంతానం ఉండదు. ఆ రాజుగారికి సంతానం లేకపోవడంతో ఎన్నో పూజలు చేస్తే, యజ్ఞయాగాలు చేస్తే ఒక్క సంతానం కలుగుతుంది. ఆ సంతానం కూడా అల్పాయుషు సంతానము. అంటే పెళ్ళైనటువంటి 4వ రోజే ఆ యొక్క కుమారుడు మరణిస్తాడని చెప్పేసి అతని జాతక ప్రకారంగా జ్యోతిష్యులు చెప్పారు. చెప్పగానే ఆ పెళ్లి చేయలేనటువంటి పరిస్థితుల్లో తండ్రి గారు ఉండిపోయారు. ఆ రాజుని చూసి, అంటే ఆ యొక్క రాజుని చూసి ఇంకో యువరాణి అతన్ని వరించింది. అబ్బాయి యువరాజు చాలా అద్భుతంగా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, ఇతను వివాహం చేసుకోవాలి అని చెప్పేసి వరించింది. అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టి వాళ్ళిద్దరు కూడా వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ ఆ అమ్మాయికి ఈయన చనిపోతాడనేటటువంటి విషయం తెలియదు. ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారికి నేను ఈ యువరాజుని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే ఆ యువరాజు గారి యొక్క జాతకం తీసుకొని వచ్చి, పెళ్ళైన 4వ రోజుకే చనిపోతాడమ్మా, మళ్ళీ నువ్వు వైధవ్యం చెందుతావు, ఎందుకు అనవసరంగా చనిపోయేటటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడము అనేటటువంటి విషయానికి వచ్చేసరికి అప్పటికే వాళ్ళిద్దరు కూడా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఇక ఆయన లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి ఆ యువరాణి అనగానే, సరే నా భర్తను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు కాబట్టి నేను అతన్నే వివాహం చేసుకుంటా అని చెప్పి పెద్దల్ని ఎదిరించి ఆ సమయంలో వివాహం చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వివాహమైనటువంటి 4వ రోజు, అయ్యో ఈ రోజున వేద పండితులు చెప్పినటువంటి విధంగా, జ్యోతిష్యులు చెప్పినటువంటి విధంగా 4వ రోజు యమధర్మరాజు ఏ రూపంలో వస్తాడో తెలియదు అని చెప్పేసి ఆ యొక్క యువరాణి ఏం చేసింది, ఆ శ్రీమతి, ఆ రాజుగారి యొక్క భార్య అంటే ఆ రోజున 2 దీపాలు వెలిగించింది. ఆ 2 దీపాలు ప్రధాన సింహద్వారం, ప్రధాన గుమ్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ 2 దీపాలు ఇరువైపులా పెట్టింది. పెట్టిన తర్వాత ఏం చేసిందంటే ఒక కుప్పగా బంగారు ఆభరణాలు పెట్టింది. అంటే బంగారు నాణాలు, బంగారు ఆభరణాలు పెట్టింది. మరో కుప్పగా వజ్ర వైఢూర్యాలు పెట్టింది. మరో కుప్పగా మణులు, మాణిక్యాలు వేసింది. ఇలా ఆ మెయిన్ దర్వాజా దగ్గర డోర్ దగ్గర అన్ని రాసులుగా పోసింది. పోసి ఇరువైపులా చాలా దేదీవ్యమానంగా వెలుగుతున్నటువంటి అఖండ దీపాలను వెలిగించింది. ఆ దీపాల కాంతులు ఆ యొక్క బంగారు ఆభరణాల మీద, వజ్ర వైఢూర్యాల మీద పెట్టేసరికి రిఫ్లెక్షన్ వస్తూ ఉంటుంది ఆటోమేటిక్లీ. ఇప్పుడు ఏదైనా అద్దం మీద మనం కాంతిని వేస్తే అది ఎలా రిఫ్లెక్షన్ అవుతుందో ఆ రకంగా రిఫ్లెక్షన్ వచ్చింది. ఆ సమయంలో యమధర్మరాజు సర్పాకారం దాల్చి, అంటే సర్పం యొక్క అవతారాన్ని దాల్చి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. అంటే అతనికి నాగగండం ఉంది కాబట్టి సర్పాకార రూపంలో కాటు వేస్తే ప్రాణాలు పోతాయి కాబట్టి అలా కాటు వేసి ప్రాణాలను తీసుకుపోదాము అని చెప్పేసి వచ్చాడు. ఎగ్జాంపుల్గా మనం ఉదాహరణకు లెక్క వేసుకుంటే అతని యొక్క ఆయుష్ మూడేటటువంటి సమయం 11 గంటల 5 నిమిషాలకు ఆయు ప్రమాణం పూర్తయిపోతుంది. కానీ ఈ యమధర్మరాజు లోపలికి రావాలి అంటే ఆ దీపాల కాంతులని దాటుకొని లోపలికి రావాలి. అప్పటికి లోపల ఉన్నాడు. కానీ ఆ దీపాల కాంతులకు, ఆ యొక్క రిఫ్లెక్షన్కు ఆ సర్పం యొక్క కళ్ళు కనిపించడం లేదు. అంటే అంత వెలుతురు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏ రకంగా మనం ఒక ఫోకస్ లైట్ని మనం చూడలేము, మన కళ్ళన్నీ కూడా చీకటిగా కమ్ముకుంటాయో ఆ రకంగా చీకటి కమ్ముకునేసరికి ఆ యమధర్మరాజు లోపలికి వెళదామంటే ఎంత ప్రయత్నం చేసినా లోపలికి వెళ్ళలేకపోతున్నాడు ఆ దీపాల కాంతుల మధ్యలో. ఇక అలా చూస్తూ చూస్తూ చాలా సమయం గడిచిపోయింది. అతని ఆయుష్ ఏమో 11 గంటల 5 నిమిషాలకు నేను తీసుకుని వెళ్ళాలి, అది ధర్మబద్ధమైనటువంటిది. ఆ 11 గంటల 5 నిమిషాల సమయం కాస్త దాటిపోయింది. దాటిపోయేసరికి అప్పుడు ఆ దీపాలన్నీ కూడా ఆరిపోయాయి. ఆరిపోయిన తర్వాత లోపలికి వెళదామనుకుంటే అప్పటికి యమధర్మరాజు వచ్చాడు. అప్పుడు ఆ యొక్క తన భార్య అంటుంది, యమధర్మరాజా, నా భర్త యొక్క ఆయుష్ గడువు దాటిపోయింది. గడువు దాటిపోయిన తర్వాత నువ్వు ప్రాణాలు తీస్తాను అని అంటే కనుక అది అధర్మం అవుతుంది, కనుక నువ్వు ప్రాణాలు తీసుకుపోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి తన యొక్క తెలివికి, తన యొక్క చాకచక్యానికి, తనకున్నటువంటి మనోబలానికి, మనో నిగ్రహానికి యమధర్మరాజు చాలా సంతుష్టుడై ఎవరైతే ఈ యొక్క ధనత్రయోదశి రోజున దీపాలు వెలిగించేసి ఆ లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారో ప్రతి ఒక్క ముత్తైదుకి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి వరం ఇచ్చాడు. అందుకే ఆ రాజు ప్రాణాలు తీసుకోపోలేదు. అలాగే ఆ రోజు నుంచి ఈ దీపాలు పెట్టేటటువంటి ఆచారం, దీపాలు వెలిగించడం అనేటటువంటిది కేవలము మనం ఏదో భగవంతుడి దగ్గర దీపాలు వెలిగించడం, ఏదో అందరూ వెలిగిస్తున్నారు కదా మనం వెలిగిస్తున్నాము, దీపం వెలిగించడం అనేటటువంటి మన ఆయుష్ను వృద్ధిలోకి తీసుకొని వస్తుంది. కాబట్టి అలా ఆ దీపాన్ని వెలిగించి
తన భర్త యొక్క ప్రాణాలను కాపాడింది కాబట్టి యమదీపాన్ని వెలిగించడం ఈ కేవలము నరక చతుర్దశి రోజో దీపావళి రోజో యమద్వితీయ రోజో వెలిగించేటటువంటిది కాదు. ధనత్రయోదశి నుంచి మొదలుకొని 5 రోజులు కూడా యమదీపం వెలిగించాలి. నేను కేవలం యమద్వితీయ రోజే దీపాలు వెలిగిస్తాను అంటే కూడా కుదరదు. ధనత్రయోదశి నుంచి మొదలుకొని యమద్వితీయ వరకు దీపాలు వెలిగించాలి. ఆల్మోస్ట్ ధనత్రయోదశి వచ్చిందంటే ఇక కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగిస్తూనే ఉంటూ ఉంటారు. ఆ రోజు మొదలు మొత్తం దీపాల పండగనే. కాబట్టి ఈ రకమైనటువంటి విధానం ఉండేటటువంటిది. అంటే దీనికి అనేక కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. కాబట్టి ఈ ధనత్రయోదశి లక్ష్మీదేవిని ఆరాధించాలి. పాలకడలి నుండి ఉద్భవించింది కాబట్టి ఆ రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో, ఎవరైతే లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి వచ్చి తీసుకొని పెట్టుకుంటారో వాళ్ళకు శుభము అదృష్టం కలుగుతుంది. అలాగే ఆ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసింది ఏంటంటే లక్ష్మీ కుబేర యాగము. ఈ యాగం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆచరణ చేసుకోవాలి ధనత్రయోదశి రోజు. ఎందుకంటే కటిక దారిద్రుణ్ణి కూడా అపర కుబేరుణ్ణి చేసేటటువంటి యాగము ఈ ధనత్రయోదశి. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో తిథి వార నక్షత్ర ముహూర్త యోగకరణాలు చాలా అరుదుగా వస్తాయి. అలా వచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకుంటే మన జీవితంలో ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అంటే ప్రతి మనిషి వాడుకలో అంటుంటాడు, నాకంటూ ఒక టైం రావాలి, నాకు టైం వచ్చినప్పుడు నేనేంటో నిరూపించుకుంటాను, నాకు సమయం వస్తే నేనేంటో అందరికీ తెలిసేలా చేస్తాను. అదిగో ఆ టైం. కటిక దారిద్ర్యం చాలా మంది హేళన చేస్తుంటారు కదా, అప్పుల బాధలు ఉన్న వాళ్ళు. అలాంటి వారికి కూడా ఈ ధనత్రయోదశి ధనాన్ని సంపాదించేటటువంటి విధానాన్ని రెట్టింపు చేసేటటువంటి ధనత్రయోదశి. ఆ రోజున లక్ష్మీ కుబేర యాగం చేస్తే తప్పకుండా శుభము అదృష్టము లాభము అన్నీ కూడా కలుగుతాయమ్మా. చాలా బాగుంది గురువుగారు. ధనత్రయోదశి అనేది చాలా మందికి తెలుసు, కానీ అసలు ఆ రోజు ఏం చేయాలి, అనుగ్రహం పొందాలి లక్ష్మీదేవిది అంటే అసలు ఎలాంటి పద్ధతులు ఆచరణలో ఉంచాలి అనేది చాలా మందికి తెలియదు. మీరు దాన్ని చాలా చక్కగా వివరించారు. నమస్తే గురువుగారు.